39వ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల లూకాసు వార్త 8వ అధ్యాయం 39వ వాక్యం నేను చదువుతాను, మీరు గమనించండి. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణ మందంతటను ప్రకటించెను. జన సమూహం ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. దేని స్తోత్రం. కొన్ని నిమిషాలు వాక్య భాగం మీద మీరు మనసు పెట్టండి, ఇటే చూడండి. వాక్యం చదివేటప్పుడు బైబిల్ చదవాలి. ప్రియులారా గమనించండి. 39వ వచనం మనం చదివితే, దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పాడట. దేవుడు గొప్ప కార్యములు అతని జీవితంలో చేశాడు. ఆ గొప్ప కార్యాలను వెళ్ళి లోకానికి తెలియపరచమన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు అతని జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏమిటంటే, ఇతనికి 6,000 దయ్యాలు బట్టి. ఎన్ని వేలు? సమాజంలో ఉండవలసిన వ్యక్తిని ఈ దయ్యాలు సమాధుల్లోకి తీసుకెళ్ళాయి. ఒంటి మీద వస్త్రములు లేకుండా వస్త్రహీనునిగా మార్చి, దిగంబరునిగా మార్చి, కుసూడ్రాలతో ఒళ్ళంతా కోసుకునేటట్టు చేస్తూ, ఎవరైనా కనపడితే ఉగ్గురునిగా వారి మీద పడి వారిని గాయపరచటం. ఇలా చేస్తూ ఉన్నప్పుడు సాధారణంగా వారు చేయాల్సిన ఈ మంత్ర ప్రయోగాలు, అలాగే భూత వైద్య ప్రయోగాలన్నీ చేసిన ప్రయోజనం లేకపోతే యేసు ప్రభువారే అతన్ని ప్రేమించి అతని దగ్గరికి వెళ్ళి అతనిలో ఉన్న 6,000 దయ్యాలను ఎలగొట్టి, వస్త్రము లేని అతనికి వస్త్రములు ఇచ్చి, గాయపరచబడిన అతని గాయములను కట్టి, సమాధుల్లో ఉండేవాడిని సమాజంలోకి చేర్చి అతని జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ గొప్ప కార్యాలను వెళ్ళి నీ ఇంటి వారితోనూ, అదే నాన్నదే, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేశానో తెలియజేయమని వారితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి ఆ గొప్ప కార్యాలను వివరించాడు. ఈరోజు నా ప్రియ దిన బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ కార్యాలు చేసేవాడు? ఎప్పుడు జరుగుతాయి ఆ గొప్ప కార్యాలు? ఎప్పుడు జరుగుతాయి అంటే, ఆయన సన్నిధిలో గొప్ప కార్యాల కొరకు కనిపెట్టినప్పుడు. దేని స్తోత్రం. విలియం క్యారీ అనే ఒక దైవజనుడు, ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసిన గొప్ప దైవజనుడు ఆయన ఒక కొటేషన్ చెప్తూ ఉంటాడు ఎక్కడ పోయినా. దేవుని కొరకు గొప్ప కార్యాలు కనిపెట్టు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు. చెప్పండి. గొప్ప కార్యాలు కనిపెట్టు, గొప్ప కార్యాలు తలపెట్టు. ఇప్పుడు గొప్ప కార్యాలు దేవుడు ఈ భూమి మీదకి వచ్చి నిలబడి మనుషులు కనపడుతూ చేయడు. ఆ కనిపెట్టే వారి జీవితాన్ని దేవుడు వాడుకొని వారి ద్వారా గొప్ప కార్యాలు చేయించి తన యొక్క శక్తి సామర్థ్యములను లోకానికి తెలియపరుచుకుంటాడు. దేవుని స్తోత్రం. అతని జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేసినప్పుడు ప్రభు అక్కడ జనానికి కనపడుతున్నాడా? కానీ ఏం కనపడుతుంది? జరిగిన గొప్ప కార్యాలు కనపడుతున్నాయి. అయ్యేళ్ళి చెప్పమంటున్నాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కూడా ఈ సంవత్సరంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. వాటి కొరకు మనం కనిపెట్టి ఎదురు చూసి ఆయన సన్నిధిలో ప్రార్థించి ప్రభువుని అడిగితే మన జీవితంలో, మన కుటుంబాల్లో, సంఘాల్లో ఏ గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడో అవి స్పష్టంగా మన జీవితంలో జరిగించి మన ద్వారా లోకానికి తెలియపరుచుకుంటాడు. దేవుని స్తోత్రం. ఆరాధిస్తున్న దేవుడు, ప్రార్థించే దేవుడు, నువ్వు కనిపెడుతున్న దేవుడు, నమ్ముకున్న దేవుడు సాధారణమైన కార్యాలు చేయడు. అడుగు వాటికంటేనో, వహించని వాటికంటేనో అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలడు.
అయితే ఇప్పుడు ఆ అద్భుత ఆశ్చర్య కార్యాలు నువ్వు పొందటానికి ప్రభు దగ్గర కనిపెట్టాలి. జన స్తోత్రం కలుగునగా. సాంసోన్ని దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి. సింహాలు చీల్చివేయబడ్డాయి, జారిపోయే. పచ్చిగాడిద ఎముకతో 1000 మందిని చంపాడు. 1000 మందిని చంపాడు. తన ప్రజలకి దీవెనకరంగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. తన ప్రజలకు ఒక గొప్ప నాయకుడయ్యాడు. ఈ రోజున అనేకుల జీవితాల్లో దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అదేంటో అంత గమనిస్తే మనం కూడా మన ఇంటి వారికే కాకుండా సమాజానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడి అనేక అద్భుత కార్యములను మనం పొంది ఆ ఘనకార్యాలు లోకానికి సాక్ష్య రూపములో చెప్పడానికి దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవుని స్తోత్రం. బాగా కనిపెట్టాలి ప్రభు సన్నిధిలో, బాగా ఎదురు చూడాలి, బాగా దేవుని సన్నిధిలో మనము ఎప్పుడైతే కనిపెట్టి ఆయన కార్యాల కొరకు మనం ఎదురు చూస్తామో అప్పుడు అద్భుత మహాకార్యములు దేవుడు చేస్తాడు. చంద్రపైకి గట్టిగా చెప్పండి. గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో చేయాలంటే మొట్టమొదటిగా మనము దేవునికి అంగీకారంగా ఉండాలి. ఏమై ఉండాలి? మనము దేవునికి అంగీకారం అయితే మన ప్రార్థన దేవునికి అంగీకారం అవుతుంది. చాలా సందర్భాలలో మనము దేవునికి అంగీకారంగా లేకుండా చేసే ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయి? నిరార్థకమైపోతున్నాయి. మనం చేసే ప్రార్థన, పెట్టే మొర నిరార్థకమైపోతుంది. అప్పుడే దేని బిడ్డలారా, ఎవరో వ్యక్తులను బట్టి దేవుడు కార్యాలు చేయడు. ముఖం చూసి కార్యాలు చేయడు, వేషం చూసి కార్యాలు చేయడు, లేకపోతే రికమెండేషన్ చూసి దేవుడు కార్యాలు చేయడు. దేవుని స్తోత్రం. అంతరంగాన్ని చూసి, స్వభావాన్ని చూసి, విశ్వాసాన్ని చూసి, నమ్మకాన్ని చూసి ఆయన మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మనం దేవునికి అంగీకారంగా ఉన్నామా లేదా? ఒక ప్రశ్న. అంగీకారంగా ఉన్నామా లేదా? అపోస్తుల కార్యములో దేవుడు ఎవరిని అంగీకరిస్తున్నాడో, ఎవరో జీవితాలు దేవునికి అంగీకారంగా ఉన్నాయి అని మనం గమనిస్తే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 35వ వాక్యం చదవండి. వాక్యం చెప్తుంది అక్కడ 35. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. చూడండి, ఇప్పుడు మనం చేసే ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలి అంటే మన జీవితం ముందు ఆయనకి అంగీకారంగా ఉండాలా? దేవుని స్తోత్రం. నా జీవితం దేవునికి అంగీకారంగా ఉందా లేదా అని నువ్వు పరీక్షించుకున్న తర్వాతే నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు దేవుడు. నీ జీవితం దేవునికి నచ్చకపోతే ఎలా జరిగిస్తాడు కార్యాలు? ఎలా జరిగిస్తాడు? అసలు నీ జీవితం దేవునికి నచ్చిందా? నీ కుటుంబం దేవునికి నచ్చుతుందా? నీ ప్రార్థన దేవునికి నచ్చుతుందా? ముందు అది పరీక్షించుకోవాలి. దేవుడు మాకేం చేయడంటే చేయడు. ఎందుకని నీ జీవితం దేవునికి అంగీకారంగా లేదు ముందు. ఇప్పుడు దేవుడు ఎవరి జీవితాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు? వాక్యం చెప్తుంది ప్రతి జనములోను అన్నాడు. ఒక యూదులు కాదు, ఇశ్రాయిల్ కాదు, లేకపోతే ఒక భారతీయులు కాదు, చైనీస్ కాదు, లేకపోతే ఒక ఇంగ్లీష్ వాళ్ళు కాదు, ఆఫ్రికా వాళ్ళు కాదు, ఏ జనములోనైనా సరే వాక్యం చెప్తుంది అక్కడ ప్రతి జనములోను ఆయనకు భయపడి. ఎవరికి భయపడాలంట? దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే ముందు ఆయనకి భయపడాలి నువ్వు. అంటే అంగీకరిస్తాడు కదా. ఎవరిని అంగీకరిస్తున్నాడు దేవుడు? ఎవరి జీవితంలో అంగీకారమైన కార్యాలు చేస్తాడంటే ఆయనకు భయపడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ రోజున అద్భుత ఆశ్చర్య ఘన కార్యములు మన జీవితంలో జరగాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమ, ఈ సంవత్సరములో ఎన్నో ఘన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. అయితే నీ జీవితం, నీ కుటుంబం దేవునికి అంగీకారమా లేదా అని నువ్వు పరీక్షించుకోవాలి. ఎలా ఉంటే నువ్వు అంగీకారంగా ఉంటావంటే వాక్యం చెప్తుంది ఒకటి అక్కడ చెప్తున్నాడు, ఆయనకు భయపడే ప్రజలు ఆయన వారిని అంగీకరిస్తాడు. రెండోది, నీతిగా నడుచుకునే వారిని దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి భయపడి నీతిగా నడుచుకున్న ప్రజలు ఎవరున్నారు బైబిల్లో? చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. బైబిల్ వాక్యం చెప్తుంది అబ్రహాము దేవునికి భయపడెను, యోసేపు దేవునికి
భయపడెను. మంత్రసానులు దేవునికి భయపడెను. తర్వాత యోబు అంటున్నాడు, నేను మాట్లాడినప్పుడల్లా దేవునికి భయం. దేవుని భయం లేకుండా గొప్ప కార్యాలు మన జీవితంలో చూడలేం. దేవునికి భయపడకుండా అద్భుతాలు చూడలేం, ఆశ్చర్య కార్యాలు చూడలేం. దేవునికి భయపడినప్పుడే ఆ గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడినప్పుడు దేవుడు మనల్ని మొట్టమొదటిగా అంగీకరిస్తాడు. రెండోది అంటున్నాడు అక్కడ, నీతిగా నడుచుకుని వానిని. ఎట్లా నడుచుకునే వానిని? నీతిగా నడుచుకునే వానిని. దోషముతో, పాపముతో, అపరాధములతో, తప్పిదములతో, రహస్య దుష్క్రియలతో మన జీవితాలుంటే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చెయ్యలేడు. అందుకని ఈ 2 అంశాల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీకు భయపడే మనసు కావాలి, అలాగే నీ ఎదుట నీతిగా నడుచుకునే మనసు కావాలి. కొంతమందిని చూడండి, దేవుడు మొత్తుతా ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు, బాధపడతా ఉంటారు. అయ్యో 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 అయ్యో, సేవకులు ప్రార్థన చేసినా, మీరు ప్రార్థన చేసుకున్నా, ఇంకొకరు చేసినా ఎందుకు మొత్తుతున్నాడు, ఎందుకు శిక్షిస్తున్నాడు, ఎందుకు కార్యాలు జరగట్లా, ఎందుకు అద్భుతాలు చూడట్లేదంటే నువ్వు ముందు అసలు దేవుడికి అంగీకారంగా ఉన్నావా లేదా అది పరీక్షించుకోవాలి. దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడా లేదా? ఎలా ఉండాలి? ఒకటి, దేవునికి భయపడే వారిని అంగీకరిస్తాడు. రెండోది, నీతిగా నడుచుకునే వారిని. ఒక భర్త, ఒక భార్య, దేవుని స్తోత్రం, ఒక భర్త, ఒక భార్య, ఇది నీతి. అర్థమైందా? ఎవరి దగ్గర అన్నా ఏదైనా ఒక రూపాయి తీసుకుని ఎగ్గొట్టకుండా నమ్మకంగా నీతిగా మనం ఇచ్చేసేయాలి. దేవుని స్తోత్రం. ఎవరిదే మనం ఆశించకూడదు, నీతిగా బ్రతకాలి. ఎక్కడ ఉన్నా నా ప్రియమైన బిడ్డలారా, దౌర్జన్యాలతో, అక్రమ క్రియలతో మనం బ్రతుకుతున్నట్లయితే అది నీతి కాదు. నీతి లేని జనమా అంటాడు దేవుడు. ఏ జనం? నీతి మాలిన జనమా, నీతి లేని జనమా. నీతి లేని క్రియలు చాలా మందిలో ఉంటాయి. అసలు నీతి అంటే ఏంటి? రక్షణ పొందటం. బాప్తిస్మం అనేది ఒక నీతి. దేవుని నమ్మితే నీతి. హల్లెలూయా. దేవుడు వారవలేనిది మనం వారవలేక సహించకపోతే అది నీతి. ఫినెహాసు దేవుడు వారవలేనిది, అతను వారవలేక ఏం చేశాడు? పాపం చేసే వాళ్ళని బల్లెముతో పొడిచాడు. అంటే కఠినంగా బ్రతకాలి. కొన్నిసార్లు రాజీ పడకూడదు. తప్పులు చేసే వాళ్ళతో రాజీ పడకుండా ఫినెహాసు ఏం చేశాడు? బల్లెముతో పొడిచేశాడంట, వ్యభిచారం చేస్తున్న వాళ్ళని. ఈ రోజున కొంతమంది నా ప్రియమైన బిడ్డలారా, భక్తిహీనులు, అవిశ్వాసులు, లోపం కలిగిన వాళ్ళు కనబడినప్పుడు కఠినంగా నువ్వు ప్రవర్తించాల్సిన పరిస్థితి వస్తుంది. కొంచెం వారికి బాధ కలిగిద్ది, కొంచెం గాయం అనేది అయ్యిద్ది. అయినను వారు నీకు దూరం అయిపోయినా సరే భయపడొద్దు. ఎందుకంటే నువ్వు నీతి మార్గములో నడుచుకుంటున్నావు. అర్థమైందా? నువ్వు నీతిగా నడుచుకుంటున్నప్పుడు జనం నిన్ను అంగీకరించకపోవచ్చు, లోకం నిన్ను అంగీకరించకపోవచ్చు, అనేక మంది నీకు వేరైపోవచ్చు, అనేక మంది నీకు దూరం అయిపోవచ్చు. ఆ సమయంలో నీ మనసు నిన్ను మోసం చేస్తుందేమో. ఎంత ఖచ్చితంగా నువ్వు మాట్లాడితే చాలా మంది వెళ్ళిపోతారు, నీకు దూరం అయిపోతారు. కొంచెం పట్టు విడుపు అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ విడవకూడదు. నీతి మాలిన క్రియలు దేవుని బిడ్డలు చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చెయ్యడో. నీతి మాలిన క్రియలు చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేయడు. దాని స్తోత్రం కలుగునుగాక. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, ఒకటి, నీతి అంటే దేవుడు ఓర్చుకోలేనిది మనము ఓర్చుకోకూడదు. కొంతమంది తప్పు చేస్తున్నప్పుడు కొంతమంది ఓర్చుకుంటారు, మనం ఓర్చుకోడు. తప్పది అనాల, గద్దియాల. అది ఎవరన్నా, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే. రెండోది, నీతి అంటే దేవుని నమ్మాలి. అబ్రహాము దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. విశ్వాసం అనేది ఉంటే అది కూడా నీతే. ఇతరులను అవమానపరచకపోతే అది నీతి. చాలా ఉన్నాయి నీతి గురించి చెప్పాలంటే. నీ నీతికి తగినట్టు నీవు వర్ధిల్లేదవు అన్నాడు. నీతి లేని క్రియలు ఎంతో మంది దేవుని బిడ్డలకు కలిగి ఉండి వారి జీవితాలు అంగీకరించబడకపోతే వారి ప్రార్థన దేవుడేం అంగీకరిస్తాడు చెప్పండి. అలాంటప్పుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు ఏం జరుగుతాయి? సంవత్సరాలు మారుతున్నా, నెలలు మారుతున్నా, వారాలు మారుతున్నా, దినాలు మారుతున్నా, గంటలు, రోజులు ఎన్ని మారనాయి. అర్థమైందా? ఎప్పుడు లాంటి అదే బ్రతుకు, అదే విషాదం, అదే దుఃఖం, అదే రోగం, అదే లోపం, అదే దరిద్రం. కారణం ఏంటి? నీతి లేని బ్రతుకుతోనే సంవత్సరాలు మారిపోతున్నారు, కానీ నీతి లేని జీవితం మాత్రం మారట్లేదు. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి.
నీతి లేని బ్రతుకు మారట్లా. అయ్యా, ఈ సంవత్సరంలోనైనా నేను మార్చుకుంటాను, ఈ సంవత్సరంలోనైనా నా స్థితిని మార్చుకుంటాను, నా స్వభావాన్ని మార్చుకుంటాను, నా బ్రతుకును మార్చుకుంటానని ఒక తీర్మానం చేసుకొని దేవునికి అంగీకారమైన జీవితం మనము చెయ్యాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. దేవునికి నచ్చకుండా, దేవుడు ఇష్టపడకుండా, దేవుడు మెచ్చుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా బూడిదలో పోసినా పన్నీర్ లాగే మారిపోతున్నాయి. దేవుని స్తోత్రం. దేవుడు అంగీకరించాలంటే రెండు విషయాలు చెప్పాను. ఒకటి, దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడు? పాపము జోలి వాడు. హల్లెలూయా. యోసేపు ఒక స్త్రీ నాతో పాపం చేయమందని అట్లా ప్రేరేపిస్తే దొరికింది లేదు సందని పాపం చేయలేదు కదా. ఈరోజు నా ఇంట్లో ఒక వేషం, మందిరంలో ఒక వేషం, పని దగ్గర ఒక వేషం, బజార్లో ఒక వేషం, ఇన్ని వేషాలు ఉన్న నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలడా? ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ముందు సరి చేసుకోవాలి. ఏంటి? అయ్యా, నేను నీకు అంగీకారంగా ఉన్నానా లేదా? యోసేపు నీతిమంతుడు, కన్నెత్తి కూడా ఎవరిని చూడలేదు. దేవుని స్తోత్రం. యోసేపు నీతిమంతుడు అండి. ఇప్పుడు యోబు గురించి కూడా నీతిమంతుడు అని దేవుడు చెప్పాడు. కానీ యోబు కూడా మాట విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడట. అందుకని గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితంలో చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని భయం కావాలి మనకి బాగా. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, పోలీసులు అంటే భయం, రాజకీయ నాయకులు అంటే భయం, వాళ్ళంటే భయం, వీళ్ళంటే భయం, దయ్యాలన్న భయమే. కానీ దేవుడు అంటే ఏం లేదు, భయం లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారి శాంతి మార్గమును ఎరుగరు అని దేవుడు వాక్యములో హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మన జీవితాలు దేవుడికి అంగీకారంగా ఉండాలి. ఇంకొక వాక్యం, ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యమా చదవండి. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు, ఎంత రెఫరెన్స్? 5:7 రైట్. చదవమ్మా. శరీరధారి అయిన దినములలో ప్రార్థన చేసేటప్పుడు, సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసేటప్పుడు ఎడ చేయాలి? మహారోదనతోనూ. ఎడ చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు ఎడ చేయాలి? దిక్కులు చూస్తూ ఉంటారు, అట్లాంటి ప్రార్థనలు ఆలకిస్తాడా? ప్రార్థన అంటేనే కన్నీళ్లు రావాలి. ప్రార్థన అంటే కన్నీళ్లు రావాలి. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ప్రార్థన అంటేనే కన్నీళ్లు రావాలి. కన్నీళ్లుతో ప్రార్థన చేస్తున్న వ్యక్తుల హృదయం విరిగి నలిగిన హృదయం అని అర్థం. ప్రార్థనలో కన్నీరు రావాలి. ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను అర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఇప్పుడు చెప్పండి, అంగీకరించబడే వాళ్ళు ఎవరు? నెంబర్ 1 స్టార్టింగ్ ఒకటే ముందు చెప్పిన దేవునికి భయపడే వాడిని అంగీకరిస్తాడు, నీతిగా నడుచుకునే వారిని అంగీకరిస్తాడు. మూడోది కన్నీటి ప్రార్థన అంగీకారానికి సూచన. అసలు నా కన్నీరే రాదండి ప్రార్థనలో. హృదయము విరిగి లేదు, నలిగి లేదు. విరిగి నలిగిన ప్రార్థనలో కన్నీళ్లు కనబడతాయి. కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యం చెప్తుంది, కన్నీటి ప్రార్థనకి ఎన్ని మహిమలు జరుగుతున్నాయో చూడండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చునిదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. చూడండి, ఏ విడుచుట చూచి తిని? నీ అందం చూసి తిని, నీ చక్కదనం చూసి తిని, నీ డబ్బు చూసి తిని, నీ సోపు చూసి తిని అన్నాడా? ఏం చూశాడంట? కన్నీళ్లు చూసి తిని.
హల్లెలూయా. కన్నీళ్లు చూసి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. చూసారా, కన్నీటి ప్రార్థన చేసే వారిని అంగీకరించినప్పుడు వారి ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. ప్రార్థనలో చాలా మంది కన్నీరు దాని స్తోత్రం కలుగునుగా. కన్నీటి ప్రార్థన ఇందాక చెప్పాను అంగీకారానికి సూచన. ఎంతకాలం అయింది నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయక? ఏదో ఒక రూమో ఏకాంత స్థలాన్ని ఎన్నుకొని కన్నీళ్ళు విడిచి నేనేంది ప్రభా ఇలా అయిపోయాను, నా కుటుంబం ఏది ఇలా అయిపోయింది, ఏంటి దరిద్రం, ఏంటి శాపం, ఏంటి రోగం, ఏంటి బాధ, ఏంటి వేదన, ఏంటి రోదన అని పట్టుదలతో ప్రార్థన చేయగలిగితే నా ప్రభుయే భూమి మీదకి దిగిరాడా, నా ప్రభుయే నీ ముందు నిలబడా, అద్భుత కార్యాలు జరగవా, నీ తలనెత్తడా, నిన్ను గొప్ప చేయడా, నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించడా. ఆ ప్రార్థన చెయ్యకి ఎంతకాలం అయిందో పాపం. దాని స్తోత్రం. కన్నీటి ప్రార్థనకి దేవుని హృదయం కదిలిపోతంట. ఇక్కడ హిజ్కియా కన్నీళ్ళు విడిచినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ కన్నీళ్ళు, హల్లెలూయా, I saw your tears. I saw your tears. నీ కన్నీళ్ళు నేను చూచితిని, నీ ప్రార్థన నేను I accepted your prayer. నేను నీ ప్రార్థనని అంగీకరించాను. నేను నిన్ను బాగు చేసేదను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. I will do you well. నేను నిన్ను బాగు చేస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ కన్నీళ్లు చూశాను, నీ ప్రార్థన ఆలకించాను. వాస్తవానికి వచ్చిన రోగం ఏంటిది? మరణకరమైన. అతని కన్నీటి ప్రార్థన 15 సంవత్సరాలు మరణపు దూతను ముందుకి నెట్టేసేసింది. ప్రార్థనలో మరణాన్ని కూడా జయించేంత పవర్ ఉంటుంది ప్రార్థనలో. అందుకని ప్రార్థనా వీరులారా, ప్రార్థనా పరులారా గమనించాలి. ప్రార్థన విషయంలో ఏముందిలే రేపు చేసుకుందాంలే అనుకుంటాం. ఈ రోజు చేసే ప్రార్థనకి ఎన్నో కార్యాలు నీకు చేయాలని దేవుడు వస్తాడు నీ దగ్గరికి. నువ్వేం చేసావు? వాయిదాలు వేసావు. ఆ రోజు ఆ గొప్ప కార్యాలు కోల్పోయావు అంతే. అందుకని దేవుని బిడ్డలో సమయం దొరికినప్పుడల్లా, అందుకే అన్నిటికీ సమయం ఉంది కానీ ప్రార్థనకి ఏం లేదు. ఎప్పుడు సమయం అందును అసమయం అందును, ప్రార్థనకి వాక్యానికి రెండింటికి సమయం లేదు. నో టైం ది ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థనకి వాక్యానికి రెండింటికి సమయం లేదు. ఎప్పుడైనా ఆల్వేస్ ఎప్పుడు కూడా ఈ ప్రార్థనకి వాక్యానికి దేవుడు మనకు పర్మిషన్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అర్ధరాత్రి ఏం చేయొచ్చు, ఓపికన్నంత వరకు చేస్తూనే ఉండాలి. ఎక్కడో రహస్యంగా ఎవరికి కనపడకుండా నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ జరిగే కార్యాలు పబ్లిక్ లో కనపడతాయి. రహస్యంగా చేసే ప్రార్థనకి ఎక్కడ కనపడుతున్నాయి? పబ్లిక్ లో కనపడుతున్నాయి. అమ్మో ఏంటి ఇలా కుటుంబంలో ఇంత గొప్ప కార్యాలా? అసలు మనం ఎంత కష్టపడుతున్నా, ఎంత శ్రమిస్తున్నా, ఎంతమంది తెలిసినా, ఎంత సపోర్ట్ ఉన్నా, ఎంత పరపతి ఉన్నా మనం చూడలేకపోతే ఈ కార్యాలు ఎలా హౌ ఎలా సాధ్యమది? హౌ పాసిబుల్ దట్? ఎలా సాధ్యమది? అది ఎవరు చేస్తున్నారు? దిస్ థింగ్స్ డూయింగ్ ది గాడ్, గ్రేట్ గాడ్. నా ప్రీతిని బిడ్డలారా, ఈ గొప్ప కార్యాలని దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. ఎప్పుడంటే మనం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి. ఇప్పుడు గొప్ప కార్యాలు జరగాలి అనుకున్నప్పుడు ఈ ప్రార్థన కూడా ఎట్లుండాలి? గొప్పగానే ఉండాలి. కన్నీటి ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ పెంచిందంటే ఈ రహస్యం క్రైస్తవులకే తెలిసింది. నిజంగా ఎక్కువ రోజులు బ్రతకాలనుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. పాప వెర్రి వాళ్ళకే తెలియదు. ఏదో జిమ్ములు చేస్తే తర్వాత మంచి ఏదంటారు హెల్త్కి సంబంధించిన ఫుడ్ తింటే ఎక్కువ రోజులు బ్రతుకుతామని అనుకుంటారు. ఎక్కువ రోజులు బ్రతికించే
బ్రతికించేది ఏంటిది? ప్రార్థన. గట్టిగా చెప్పండి. ప్రార్థన లైఫ్ ఉన్నవాడు ఎక్కువ రోజులు బ్రతుకుతాడు. అంతా అతని చేతిలోనే ఉంటది. ప్రార్థన చేసుకుని అయ్యా ఇంక సాలే తీసుకోండి తీసుకుంటాడు, లేదయ్యా ఇంకా కావాలి నాకంటే ఇస్తాడు. ఆమేన్. ప్రార్థన మన ఆయుష్ని పెంచుతుంది. దీర్ఘాయుష్మంతులుగా, ఏ ఆయుష్మంతులుగా? దీర్ఘాయుష్మంతులుగా చేస్తుంది. అందుకని కన్నీటి ప్రార్థన కావాలి. కన్నీటి ప్రార్థన ఇంకేం చేస్తుంది? శాపాన్ని తొలగించి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టింది. హోషేయ గ్రంథం 12:3. అప్రియదిని బిడ్డలారా చదవాలి. హోషేయ గ్రంథం 12:3. హల్లెలూయా. బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 30 తల్లి గర్భమందు వర్స్ 3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరి మడిమెను పట్టుకొనిను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడి అతడు దూతతో పోరాడి జయం పొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. చూడండి, కన్నీళ్ళు విడిచి ఏం చేశాడు? ఇప్పుడు ప్రార్థనలో మనం ఏం చేయాలి? కొంతమంది ఇట్లా బొమ్మలు ఊగినట్టు ఊగుతారు ప్రార్థనలు. ఎట్టా అటుగితే ప్రార్థన కార్యాలు జరుగుతాయా? కన్నీళ్ళు విడిచి బతిమాలుకోవాలి. ప్రార్థనలో కూడా చాలా మందిని సాతాను మోసం చేస్తున్నాడు. ప్రార్థనలో కూడా మోసం జరుగుతుంది. ఏదో కొంచెం చేసుకుని ఆ ప్రార్థన అసలు కాదు, అది కార్యం కాదు. ప్రార్థన చేస్తున్నప్పుడు బతిమాలుకోవాలి. ఏం చేయాలి? అయ్యా అయ్యా అయ్యా, మొత్తం ఒళ్ళంతా ఎక్కడికక్కడ నరాలు బిగించుకొని పోతా ఉంటాయి. అర్థమైంది? ఒక కోడి మెడకాయకి వస్తున్నప్పుడు ఎట్టా వెలవెల్లాడిపోతాం. ప్రార్థనకి అసలు మూల భాషలో సాక్రిఫైస్ అని ఉంటుంది. సాక్రిఫైస్ అంటే ఏంటి? త్యాగం, బలి. ప్రార్థన అంటే ఒక బలి. అర్థమైంది? ఏగలు తోలుకుంటా అటు ఇటు అనుకుంటూ చేసే ప్రార్థన అసలు కనీసం ఈ రేగులు కూడా దాటం. దేవుని స్తోత్రం. యాకోబు సొంత మార్గంలో సొంత ఆలోచనలతో తల్లి సలహాతో గొప్ప అవ్వాలనుకున్నాడు. శాపమే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ దరిద్రం శాపం నాకు పోవాలని ఒక రాత్రంతా ఎబ్బోకు రేవు దగ్గర మోకాళ్ళ నుంచి దేవుని కాళ్ళు పట్టుకొని రాత్రంతా ఏడుస్తా ఉన్నాడు. అయ్యా అయ్యా అయ్యా, శాపము నా దేశంలో నుండి నన్ను తరిమి ఇక్కడికి తీసుకొచ్చింది. శాపము నా తల్లిదండ్రులు నన్ను దూరం చేసింది. శాపము నన్ను ఏర్పాటు చేసింది. ప్రభా, ఇన్ని సంవత్సరాలు నేను అనుభవిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? అప్పటికి 20 ఏండ్లయింది. 20 ఏండ్ల నుండి శాపముతో దరిద్రంతో బ్రతుకుతున్న యాకోబు జీవితం అనుకున్న శాపం ఒక్క రాత్రి కన్నీటి ప్రార్థనకి మొత్తం అడుగుతో సహా తీసివేయబడింది. చప్పట్లు కొట్టడం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఏం పేరు? వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ జాకబ్. నో, యువర్ నేమ్ ఈస్ ఇజ్రాయేల్. నీ పేరేం పేరు? ఇజ్రాయేల్. నో జాకబ్. ఎవరు చెప్పారు నీ పేరు జాకబ్ అని? నో, దేవుడు ఒప్పుకోవాలా? మనగాడివిరా, మగసిరి గలవాడివి. హల్లెలూయా. మగసిరి గలవాడివి. చీకటి పడినప్పుడు ప్రారంభించి ఏకుజాము దాకా నా పాదాలు పట్టుకొని వదలలేదంటే నువ్వు సామాన్యమైనోడివి. ఎంత ప్రార్థనా పీరియడ్ అండి. వాక్యం చెప్తుంది, అతడు కన్నీళ్ళు విడిచి ప్రార్థించి దేవుని ఏం చేస్తున్నాడు? నీవు తప్ప ఎవరున్నారు? హల్లెలూయా. నన్ను ఆశీర్వాదించేది నీవే, నన్ను దీవించేది నీవే, నా శాపం తొలగించేది నీవే, నన్ను స్వస్థపరిచేది నీవే, నా కన్నీరు తుడిచేది నీవే, నా ఆయుష్ని పెంచేది నీవే. ఏదైనా నువ్వు చేయగలవని అయ్యా 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 అని బతిలాడుకుంటాడు. దాని స్తోత్రం. ఆ ప్రార్థన దమ్ము తెల్లారేసరికల్లా తన శాపాన్ని, దరిద్రాన్ని, దుఃఖము, విషాదం, ప్రతి విధమైన చీకటిని తొలగించి ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు అతన్ని మార్చాడు. నువ్వున్న ప్రాంతంలో అనేకులకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీకు కన్నీటి ప్రార్థన కావాలి, బతిమాలుకునే ప్రార్థన కావాలి. దేవుని దగ్గర బతిమాలాడాలి. అర్థమైంది? దేవుని దగ్గర అడగాలి. అయ్యో ప్రార్థనకు సమయం లేదండి, అలసిపోయామండి. చూసారా ఎంత తేలిగ్గా చెప్తున్నారు ఆ మాట. అసలు అలా ఎలా చెప్పగలరు? చెప్పండి, ఎలా చెప్పగలరు అలా? అయ్యో బాగలేదండి, తినలేదు, పడుకున్నాను అంటారా?
హల్లెలూయా. అలా ఎలా చెప్పగలరు? ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన లేని జీవితం నీరు లేని ఎడారి లాంటిదే. ప్రార్థన లేని జీవితం ఏంటని చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితం నీరు లేని ఎడారి 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 లాంటిదే. ఎడారిలో ఏముండదండి, నీరు లేదు, దాహం, బాధ. ఈ రోజున అనేక రకాలైన దాహాలతో ఎందుకున్నాను? నీరు లేదు. దాని స్తోత్రం. ఇప్పుడు కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేయాలి. దాని స్తోత్రం. ఆయన కన్నీళ్లతోనూ తర్వాత మహారోదన అంటే ఏంటి? రోదన అంటే ఏంటి? పిల్లలు ఏడుతారు చూసారా? కళ్ళ నీళ్ళు చీమిడి గీవిడి మొత్తం కాతరా అంటారు. సిగ్గు శరం ఏముండదు వాళ్ళకి, ఎడుతూనే ఉంటారు. అది కదా రోదన అంటే. రోదన అంటే సిగ్గుపడి చేసేది కాదు. సిగ్గుపడితే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు? పెదాలు కొరుక్కుంటా, మూతులు కొరుక్కుంటా, గోర్లు కొరుక్కుంటా. ఈ దరిద్రం ఎప్పుడు మారింది మనకి? స్తోత్రం. ఈ దరిద్రం పోయినప్పుడే గొప్ప కార్యాలు దేవుడు. ఆ దరిద్రం పోవాల ముందు. ఆ దయ్యం పట్టిన వాడి జీవితంలో అన్ని గొప్ప కార్యాలు ఎందుకు జరిగినాయి? ప్రభు ఎదుట నిలబడ్డాడు. స్తోత్రం. కన్నీళ్లతోనూ మహారోదనతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఇవన్నీ చేస్తూ కూడా చూడండి, ప్రార్థన చేస్తూ, కన్నీళ్ళు విడుస్తూ, మొర్ర పెడుతూ, బతిమాలుడుతూ, ఇవన్నీ చేస్తూ, ఇంక్లూడింగ్ భయభక్తులు. ఈ భయభక్తులు లేకుండా ఇవన్నీ చేసిన ఉపయోగమేమి? కొంతమంది ఈ భయభక్తులు లేకుండా ఇవన్నీ చేస్తారు. ప్రార్థన చేశానండి, ఉపవాసం ఉన్నానండి, ఏడ్చానండి, కానీ ఏమి లేదు, భయభక్తులు లేదు. ఇక్కడ చూడండి, అంగీకరించబడటానికి కన్నీటి ప్రార్థన, బతిమాలుకునే ప్రార్థన, రోదన ప్రార్థన, ప్రార్థన, యాచన, లాస్ట్ అండ్ ఫైనల్ భయభక్తులు. స్తోత్రం. ఇవన్నీ ఉన్నందున ఆయన అంగీకరించబడెను. హల్లెలూయా, హల్లెలూయా. He accepted. అతడు అంగీకరించబడెను. వాట్ అబౌట్ యు? నీ సంగతి ఏంటి? దాని స్తోత్రం. వాట్ అబౌట్ యు? వాట్ అబౌట్ అస్? మన సంగతి ఏంటి? మన జీవితంలో కూడా నా ప్రియతని పెట్టారా? ఇది ఉండాలా? ఈ సంవత్సరం అంతా మనం దేవుడికి అంగీకరించబడుతున్నప్పుడు మన ప్రార్థన అంగీకరించబడింది, మన బలులు అంగీకరించబడతాయి, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కొన్ని నిమిషాలు మోకాలు ఉంచండి. నేను చెప్పిన మాటల ప్రకారం అప్రయత్నం పెట్టారా? కొన్ని నిమిషాలు మోకాలు ఉంచి ప్రార్థన చేయండి. నిజముగా నా ప్రార్థన దేవుని యొద్దకు చేరాలని మీరు కోరుకుంటే మీ అందరికి ఒక సవాల్ ఈ రాత్రి. ఇదిగో, ఈ సంవత్సరములో దేవుడు నాకు గొప్ప కార్యాలు చెయ్యాలి అని నువ్వు అనుకుంటే, నువ్వు కోరుకుంటే, నీ జీవితం దేవునికి అంగీకారంగా ఉండాలి. చేతులెత్తండి, ప్రార్థన చేయండి. దేవునికి అంగీకారంగా ఉంటే కదా ఆయనకి భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించాను. కన్నీటి ప్రార్థన పరులను ఆయన అంగీకరించాను. బతిమాలుకునే వారిని ఆయన అంగీకరించాను. మహారోదనతో మొర్ర పెట్టే వారిని అయ్యో అని మొర్ర పెట్టాలి దేవుడి దగ్గర. మొర్ర పెట్టకుండా విరోధన చేయకుండా, బిడ్డ నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడలేవు. అయ్యా, ఏంటి ప్రభువా నాకు ఈ రోగము, ఏంటి ప్రభువా ఈ బాధ, ఏంటి ప్రభువా ఈ వేదన, ఏంటి ప్రభువా ఈ శాపం, ఏంటి ప్రభువా ఈ దరిద్రం, నన్ను ఆశీర్వాదించలేవా, నన్ను దీవించలేవా, నన్ను హెచ్చించలేవా, నన్ను అభివృద్ధి చేయలేవా, ఈ సంవత్సరం నా జీవితం వెలుగుగా మార్చబడదా, ఈ సంవత్సరం నేను జీవం పొందలేనా? ఆ జీవితంలో అద్భుతాలు చూడాలయ్యా. అదిగో, దయ్యం పట్టిన వాని జీవితంలో గొప్ప కార్యాలు జరిగించావే, నాకెందుకు చేయవు ప్రభా? నా జీవితం ఎందుకు జరగవు ప్రభా? నేనేమన్నా ఎక్కువైపోయానా నీకు? నేనేమన్నా ఎక్కువైపోయానా ప్రభా? అందాలు చూసి, ఆస్తులు చూసి, ఈ లోక సంబంధమైన గౌరవాలు, ఘనతలు చూసి, మర్యాదలు చూసి నువ్వు ఇష్టపడేవాడు కాదయ్యా.
మనుషులు పైవేషాలు చూస్తారు, నువ్వు హృదయంతరంగానే చూస్తున్నావు. ప్రభు నా కన్నీటి ప్రార్థన కావాలి. బిడ్డ ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. గొప్ప కార్యాలని జీవితంలో నా ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితము దేవునికి అంగీకారంగా ఉండాలి. నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానం దేవునికి అంగీకారంగా ఉండాలి. నీ ప్రార్థన దేవుడు ఆలకించి, నీ కన్నీరు దేవుడు చూసి, ఇదిగో ఈ రాత్రే దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నీకు భయపడి నీతిగా నడుచుకునే వారిని అంగీకరిస్తావు. సన్నిధిలో మొర్రపెట్టి కన్నీళ్ళు విడిచి రోధించే వారిని అంగీకరిస్తావు. ఈ గొప్ప కార్యాలను చూడాలయ్యా. ఈ గొప్ప కార్యాలు రావాలి, కన్నీళ్ళు రావాలి బయటికి. విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయి. ఇదొక అవకాశం నీకు. ఆయన మనుషులు చూసి కార్యాలు చేయడే, వేషాలు చూసి కార్యాలు చేయడే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రతి జనాన్ని ప్రేమిస్తున్నాడు, ప్రతి కులాన్ని ప్రేమిస్తున్నాడు, ప్రతి మతాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయనకి అందరూ సమానమే. నీతిగా నడుచుకోవాలి, ఆయనకి భయపడాలి, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన కావాలి నీకు, వ్యక్తిగత ప్రార్థన కావాలి. అయ్యా అయ్యా అయ్యా, వ్యక్తిగత ప్రార్థన కావాలి. కొన్ని గంటల ప్రార్థన చేయగలిగిన కృప కావాలి. స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కన్నీళ్ళు రావట్లేదా? రోదన రావట్లేదా? మొర్రపెట్టు, మొర్రపెట్టు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో విడుదల సమయం, విడుదల సమయం.